రాఘవాచారి గారు, తిరుపతి గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా ఒక హక్కును కాపాడుకోవడంలో భాగంగా ఇవాళ మనం ఇక్కడ రావడం, ఇందులో పాల్గొనడం, మాట్లాడుకోవడం, ఒక నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవాలనుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. శ్రీనివాస్ గారు 7వ తారీఖు ముందు ఒకరోజు ఒక సమావేశం ఉంది రండి అని చెప్పి అన్నారు. ఆ రోజు హన్మకొండలో అనిశెట్టి రజిత సంస్మరణ సభ ఉన్న కారణంగా నేను రాలేను అని చెప్పిన తర్వాత నిన్న కూడా చెప్తే నేను ఒక శ్రోతగా వచ్చిన, వక్తగా రాలేదు. న్యాయంగా విషయం ఏంటంటే మార్వాడీలకు సంబంధించిన కార్యక్రమాలు చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు బాగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు బాగా చొచ్చుకుపోయినరు అనేది విషయం బాగా అయినప్పటికీ కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పినప్పుడు వాళ్ళు జైనులు అయినందువల్ల ముందట చీమలు చచ్చిపోతాయని తుడుచుకుంటూ పోతారట. వాళ్ళకి చీమలు చావకూడదు కానీ మనుషులు చావచ్చు. ఎందుకంటే వాళ్ళ వడ్డీ వ్యాపారం విధానమే వేరుంటుంది. 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలకి 10 రూపాయల చొప్పున వడ్డీ ఉంటే 10 రూపాయలు ముందే తీసుకుంటారు. ముందే 10 రూపాయలు తీసుకొని మిగిలిన 90 రూపాయలు ఇచ్చేస్తారు. న్యాయంగా అది 90 రూపాయల వడ్డీ, 100 రూపాయల వడ్డీ కాదు. అది పాత రోజులలో ఉన్నదే, ఇప్పుడేం కొత్తదేం కాదు. ఇప్పుడు ఇంకా విజృంభించేది. సాయుధ పోరాటానికి సంబంధించి మన తెలంగాణ గడ్డ గురించి మీరు చెప్తూ చాలా ఇది పోరాటాల గడ్డ అన్నారు. నిజమే, పోరాటాల గడ్డే. ఈ పోరాటంలో చాలామంది సాయుధులై పోరాడినరు. ఆ పోరాడిన క్రమంలో స్త్రీలు కూడా భుజం భుజం కలిపి పోరాడిన సందర్భాలు ఉన్నాయి. స్త్రీలు లేకపోతే, వాళ్ళు భూమికగా లేకపోతే పోరాటమే లేదు అన్నంతగా పోరాడినరు. కానీ తర్వాత ఏం జరిగింది? అమ్మాయి చాకలి ఐలమ్మ మనవరాలు అన్నారు కదా, తనేనా? ఓకే, సంతోషం అమ్మాయి వాళ్ళని చూస్తున్నందుకు. వాళ్ళకి పోరాటం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నారంటే, ఏం జరిగింది అంటే కోడిగుడ్డు వగిలిపోయినట్టు అయింది అన్నారు. పట్టున కోడిగుడ్డు వగిలితే ఎట్లుంటుందో గట్లున్నది ఇప్పుడు. ఇంత చేసి ఏం లాభం జరిగింది అన్నారు. అట్లనే తెలంగాణ కొరకు మనం అందరం వీలైనంతగా రకరకాల పద్ధతిలో, చేతనైందో చేత కాలేదో రకరకాల పద్ధతిలో పోరాడినాము. కొంత ఆత్మగౌరవం అక్కడక్కడ కనపడ్డా ఇప్పుడు ప్రయోజకులు అవుతున్నది మాత్రం ఆంధ్రోళ్లే ఎక్కువ ప్రయోజకులైనరు. అది గమనించాల్సిన అవసరం ఉంది. మనకెవ్వడు పై ఆఫీసర్లు ఎవ్వడు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి, వలస వచ్చిన వాళ్ళకి, విశాఖపట్నంలో ఉండే వాళ్ళకు, కాకినాడలో ఉండే వాళ్ళకి, ఇంకో ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్ అందరు బాగా తెలుస్తారు. పనులు ఈజీగా జరుగుతాయి. నాకు పని ఎట్లా చేసుకోవాలో నాకు అసలు తెలియదు. మామూలుగా పద్ధతి ప్రకారంగా పోవాలనే చూస్తే కానీ దీన్ని ఎట్లా కొలికి పెట్టాలి, ఎట్లా మెలక పెట్టాలి, ఎట్లా పని చేసుకోవాలనేది మనకు తెలియనటువంటి విషయం. ఒక్క ఉదాహరణ చెప్తా. ఇంకా ఈ ఉద్యమం ఉధృతమవుతున్నటువంటి కాలమే మెల్లగా 2014 ఎలక్షన్స్ వస్తున్న కాలం. నేను నా సహచరుడు కరాచీ బేకరీకి వెళ్ళాను. కరాచీ బేకరీ పోయిన తర్వాత అక్కడ ఆ బేకరీలో కూర్చున్న అతను మార్వాడి. ఆయన పక్క ఆయనతో మాట్లాడుతున్నాడు, ఎట్లయినా కానీ కాంగ్రెస్ను ఓడించాలి, చాలా అన్యాయం చేస్తున్నారు, విపరీతమైన దోపిడీ జరుగుతున్నది, ఎనీహౌ అని ఇక మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నాడు. అబ్బా, ప్రజాపక్షంగా ఉన్నట్టున్నాడు అనుకున్నా. తర్వాత నేను పోయినా, నా బిల్లు కొరకు నేను అడిగిన. అదే ఎంత అంటే అమ్మాక 800 హువా అన్నాడు ఆ పక్కన అతను. అంటే వీడు 800 లావో అమ్మ అన్నాడు. అంటే నువ్వు ఇంతసేపు మస్తు నీతి, న్యాయము, నిజాయితీ గురించి మాట్లాడినావు, నీ బిల్లు ఏది అని నేను అడిగిన. బిల్లు నాకు ఇవ్వాలి కదా, బిల్లు ఇవ్వకుండా నువ్వు ఉత్తగా వ్యాపారం చేయనట్టే లెక్క కదా నీది అని అడిగే వరకు, అమ్మ జిఎస్టీకి అయిపో అమ్మ,
అంటాడు. అంటే వాళ్ళు చేసేదంతా కూడా జీరో బ్యాలెన్స్ అంతా కూడా వాళ్ళు ఆ పద్ధతిలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అది రకరకాలుగా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా నాకు కుడివైపున మార్వాడి, ఎడం వైపున మార్వాడి, కింద మార్వాడి. ఇప్పుడు నేనున్న చోట కుడి దగ, ఎడమ దగ, దగ దగ అన్నట్టు. నాకేం దగ చేస్తారని కాదు, కానీ నాకు ఎడం పక్కన ఒక మార్వాడి, కుడి పక్కన ఓ మార్వాడి, కింద ఫ్లోర్లో ఓ మార్వాడి, మొత్తంగా ఓ 6 కుటుంబాలు మార్వాడివే ఉన్నాయి మా దగ్గర. ఏమన్నా వినాయక చవితి అది చేస్తే జై జై జగదీశ హరే అనే మంగళహారతి వస్తుంది తప్ప మన మంగళహారతులు రావడం లేదు. నేనేమో పెద్దగా పూజల్ని పట్టించుకొని దాన్ని కాబట్టి నేనేం చేయలేని పరిస్థితి. అయితే ఈ మార్వాడి దగ్గర ఈ ఎంత రాజరికంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కానీ మీకు బహుశా ఐడియా ఉంటుంది అనుకుంటా. 1985 ఆ ప్రాంతంలో రూప్ కన్వర్ని బలవంతంగా చంపినటువంటి సంఘటన. రూప్ కన్వర్ని అంటే ఇప్పటికీ కూడా సినిమా తర్వాత వచ్చిందేమో, 85లో అది జరిగింది. రూప్ కన్వర్ని అంటే ఆమెకి ఇష్టం లేకున్నా కానీ భర్తతో చంపడం అనేది అక్కడ జరిగింది. అంటే సహగమనం చేయించడం. అంటే వాళ్ళు అంతటి క్రూరమైన నీచమైన ఆలోచన కలిగిన వాళ్ళు. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి క్రమం. హిందువులు అనే పేరిట దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు తప్ప ఏం లేదు. ఇప్పుడు మోడీకి ఒకటే ప్రేమ, వీళ్ళు మా పార్టీని బతికిస్తారు అనే ప్రేమ తప్ప వేరే ఏం కాదు. వీళ్ళకు కూడా మేము చందాలు ఇస్తే సరిపోతుంది, న్యాయం అన్యాయం మోడీ గవర్నమెంట్ చూడదు అనేది వాళ్ళకు బాగా తెలుసు. ఇవాళ కూడా పేపర్లో చూసిన మణిపూర్ పోయిందంట మోదీ. మణిపూర్లో చనిపోయిన కుటుంబాలను కలిసి నవ్వొస్తున్నది. చనిపోయిన కుటుంబాలను కలిసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటున్నాడట 2 ఏళ్ల తర్వాత. అట్లాంటి మోడీ గవర్నమెంట్లో ఈ మార్వాడీల తతంగం నిరంతరంగా కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం ప్రతిఘటించాల్సి వస్తుంది. మీరందరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు అభినందనలు చెప్తూ మనం కలిసికట్టుగా పోరాడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.